గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కేరళ జీనియస్. ఈరోజు మనం చూసే టాపిక్స్ ద ఫిషర్మెన్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అండ్ ద కాంట్రవర్సీ దట్ ఈస్ సరౌండింగ్ అరౌండ్ పెగాసస్ స్పైవేర్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్ us మూవ్ టు అవర్ ఫస్ట్ టాపిక్. సో మనం చూసే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫిషర్మెన్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. సో ఈ మ్యాప్ క్లియర్ గానే కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద సెంటర్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్. సో ఇది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్. ఓకే, సో ఇట్ ఈస్ ద యాక్చువల్ గా సెంటర్ ఆఫ్ ద ఇష్యూ. సో మనందరికీ తెలుసు ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అనేది యాక్చువల్ గాన యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ ప్రొవిజన్స్ ప్రకారంగా డ్రా చేస్తారు. సో యాజ్ పర్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ, ఇండియాకి శ్రీలంకకి మధ్య ఇండియాకి శ్రీలంకకి మధ్య ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అనేది ఈ గల్ఫ్ ఆఫ్ మన్నర్ గల్ఫ్ ఆఫ్ మన్నర్ అండ్ పాక్ బే మధ్య నుంచి డ్రా చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ ఇష్యూస్ గురించి సెటిల్ చేసుకోవడానికి బ్యాక్ ఇన్ 1974, సో హియర్ సి బ్యాక్ ఇన్ 1974 అండ్ 1976 లో కూడా ఇండియాకి శ్రీలంకకి మధ్య 2 అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. అయితే 1976 అగ్రిమెంట్ తర్వాత అప్పటి వరకు ఇండియా కంట్రోల్లో ఉన్న కచ్చాతీవు ఐలాండ్ అనేది, ఐ షో ఇన్ మ్యాప్, హియర్ కచ్చాతీవు ఐలాండ్. It is the Kachativu Island which is situated between India and Sri Lanka. So 1976 అగ్రిమెంట్ కి ముందు వరకు కూడా ఈ కచ్చాతీవు ఐలాండ్ అనేది సో ఇండియా కంట్రోల్లోనే ఉంది. అయితే 1976 అగ్రిమెంట్ తర్వాత ఈ టెరిటోరియల్ కంట్రోల్ ఆఫ్ దిస్ కచ్చాతీవు ఐలాండ్ అనేది ఇండియా శ్రీలంకకి ట్రాన్స్ఫర్ చేసింది. దీనికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఉంది. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కార్డియల్ రిలేషన్షిప్స్ విత్ శ్రీలంక, ఇండియా అనేది దాని యొక్క టెరిటోరియల్ కంట్రోల్ అనేది శ్రీలంకకి ట్రాన్స్ఫర్ చేసింది. సో అదే రిలేషన్స్ ఇండియాతో శ్రీలంక మెయింటైన్ చేయటానికి, సో ఈవెన్ తో ప్రెసెంట్ ఈ కచ్చాతీవు ఐలాండ్ అనేది శ్రీలంక కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇండియన్ ఫిషర్ మ్యాన్, సో మోర్ లైక్లీ ఏంటంటే తమిళనాడు ఫిషర్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ తమిళనాడు ఫిషర్ మ్యాన్ ఏంటంటే ఈ ఐలాండ్ లో రెస్ట్ తీసుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క నెట్స్ ని డ్రై చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏంటంటే ఇక్కడ ఒక సిగ్నిఫికెన్స్ చర్చ్ ఉందన్నమాట. సో ఆ చర్చ్ లో వాళ్ళు ఏంటంటే ప్రేయర్స్ ఆఫర్ చేయడానికి కానీ, లేకపోతే యాన్యువల్ గా జరిగిన ఫీస్ లో పార్టిసిపేట్ చేయడానికి కానీ సో శ్రీలంక అనేది అలో ఆర్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇండియాకి శ్రీలంకకి మధ్య ఇంత మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు ఈ డిస్ప్యూట్ ఎక్కడి నుంచి అరైజ్ అయ్యింది? సో ఈ డిస్ప్యూట్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ద టెక్నిక్ విచ్ ఈస్ అడాప్టెడ్ బై ద తమిళనాడు ఫిషర్ మ్యాన్. సో ఈ తమిళనాడు ఫిషర్ మ్యాన్ ఏంటంటే యాక్చువల్ గా బాటమ్ ట్రాలింగ్, బాటమ్ ట్రాలింగ్. సో ఈ బాటమ్ ట్రాలింగ్ అనే టెక్నిక్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇక్కడ మెకనైజ్డ్ బోట్స్ యూజ్ చేస్తారు. సో ఇవి ఎంత అడ్వాన్స్డ్ బోట్స్ అంటే ఏంటంటే లార్జ్ నెట్స్ ని ఇవి డ్రాగ్ చేసేయగలవు. సో ఏంటంటే ఈ మెకనైజ్డ్ బోట్స్ ని యూజ్ చేసుకొని ఈ ఫిషర్ మెన్ సీ బెడ్స్ వరకు కూడా రీచ్ అయ్యి, సో సీ బెడ్స్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫిష్ ని వాళ్ళు పుల్ అవుట్, స్నూప్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు వన్ గోలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫిష్ ని కలెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్, వన్ గోలో వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది జరిగేది. కాకపోతే ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ అనేది చాలా కంట్రీస్ ఆర్ చాలా స్టేట్స్ అనేవి బ్యాన్ చేయడం జరిగింది ఆర్ ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ అనేది అంత సస్టైనబుల్ కాదు, ఆర్ దీన్ని ఏంటంటే అన్సస్టైనబుల్ ప్రాక్టీస్ అని చెప్తారు. లేకపోతే ఏంటంటే దీన్ని ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రాక్టీస్ కాదు అంటారు. అంటే ఎన్విరాన్మెంటల్లీ ఇన్సెన్సిటివ్ ప్రాక్టీస్ అని పిలవడం జరుగుతుంది. సో ఎందుకంటే ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ వల్ల వన్ గోలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫిష్ ని వీళ్ళు కలెక్ట్ చేసేస్తారు. సో దీని వల్ల నేచర్ కి తనంతలు తాను మళ్ళీ మెరైన్ రిసోర్సెస్ ఆర్ ఫిషింగ్ రిసోర్సెస్ ని రిప్లెనిష్ చేసే టైం అనేది ఈ టెక్నిక్ అనేది ఇవ్వదు. సో దాని వల్ల ఏంటంటే ఇక్కడ మెరైన్ రిసోర్స్ అనేవి కంప్లీట్ గా డిప్లీట్ అయిపోతున్నాయి. సో ఈ ప్రాక్టీస్ ఎక్కడైతే చేస్తారో ఆ రీజియన్ లో, ఆ సోర్స్ లో ఏంటంటే కంప్లీట్ గా మెరైన్ రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అయిపోతున్నాయి. సో అందుకనే చాలా కంట్రీస్ లో గానీ, చాలా నేషన్స్ లో గానీ, చాలా స్టేట్స్ లో గానీ ఏంటంటే ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ అనేది ప్రొహిబిట్ చేశారు. సో ఇలా ప్రొహిబిట్ చేసినప్పటికీ తమిళనాడు గవర్నమెంట్ ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ ద రెవెన్యూ ఇట్ ఈస్ గెటింగ్. దానికి దీని నుంచి వచ్చే రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని సో ఫస్ట్ ఇనిషియల్ టైంలో ఏంటంటే
ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ ని అది ప్రొహిబిట్ చేసినప్పటికీ తర్వాత మళ్ళీ దాన్ని సెట్ బ్యాక్ చేయడం అనేది జరిగింది. సో అయితే ఇక్కడ మనం క్లియర్ గా 2 ఇంపార్టెంట్ టర్మ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సీ హియర్, వెసల్ ఓనర్స్ అండ్ డైలీ వేస్ ఫిషర్మెన్. యాక్చువల్ గా మనకి ఈ 2 టర్మ్స్ కి చాలా క్లియర్ గా డిస్టింగ్విషన్ అనేది తెలియాలి. సో ఈ వెజల్ ఓనర్స్ అనే వాళ్ళు ఎవరంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మెకనైజ్డ్ బోట్స్ కలిగి ఉన్న వాళ్ళని జనరల్ గా మనం వెజల్ ఓనర్స్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళు ఏంటంటే ఆ రీజియన్ లో ఏంటంటే చాలా రిచ్ పీపుల్ అండ్ మోర్ ఓవర్ పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కూడా అయి ఉంటారు. సో వీళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ కోసం, డైలీ వేజెస్ కోసం ఫిషర్ మ్యాన్ ని ఈ వెజల్ ఓనర్స్ అనే వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ వెజల్ ఓనర్స్ అనే వాళ్ళ మోటివ్ ఏంటంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ లో ఉంటుంది. కాకపోతే ఈ డైలీ వేస్ ఫిషర్మెన్ ఏంటంటే వాళ్ళ యొక్క వేజెస్ కోసం ఈ ఫిషింగ్ ప్రాక్టీస్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ అనేది సో మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ కాబట్టి వెజల్ ఓనర్స్ అనే వాళ్ళు ఎక్కువగా బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ నే యూస్ చేయమని, అడాప్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ వల్ల ఆల్రెడీ ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఉన్న ఆల్ మెరైన్ రిసోర్సెస్ అనేవి కంప్లీట్ గా డిప్లీట్ అయిపోయాయి. సో వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాఫిటబుల్ అవ్వటానికి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే శ్రీలంకన్ వాటర్స్ లోకి, శ్రీలంకన్ టెరిటోరియల్ వాటర్స్ లోకి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ శ్రీలంకలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఎంటర్ అవ్వమని చెప్తారు, ఎందుకంటే వీళ్ళు రిస్క్ ఏమీ ఉండదు కాబట్టి. కానీ ఎంటర్ అయ్యేది ఎవరు? డైలీ వేస్ ఫిషర్మెన్. ఇక్కడ వీళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేయకుండా కూడా వీళ్ళు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళకి ఏంటంటే ఇది లైవ్లీహుడ్ మ్యాటర్, అవునా కదా? సో వాళ్ళకి వేజెస్ రావాలి అంటే, వాళ్ళకి రీజనబుల్ వేజెస్ రావాలి అంటే, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సస్టైన్ చేయాలంటే, సో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఈ ఫిషింగ్ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళకి వేజెస్ అనేది ఖచ్చితంగా రావాలి అంటే మాత్రం వెజల్ ఓనర్ చెప్పినట్టుగానే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి సారీ 1 minute. ఐ షో యూ ద ఫిగర్. సీ హియర్. సో ఇక్కడ మెరైన్ రిసోర్స్ అనేవి కంప్లీట్ గా డిప్లీట్ అయిపోవడం వల్ల సో వీళ్ళు ఏంటంటే సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ శ్రీలంకలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే శ్రీలంకన్ ఎకనామిక్ జోన్ లో ఎంటర్ అయిపోవడం వల్ల ఏంటంటే ఇది శ్రీలంకకి ఏంటంటే ఇది సోవర్నిటీ మ్యాటర్ కి చెందిన విషయం అయిపోతుంది, అవునా కదా? దాని యొక్క సోవర్నిటీ విషయం. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్స్ సోవర్నిటీ అది ఖచ్చితంగా ఏంటంటే రెస్పాండ్ అవుతుంది, అవునా కదా? సో ఇక్కడ శ్రీలంక రెస్పాండ్ అవ్వడానికి ఇక్కడ 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. సో వన్ థింగ్ ఏంటంటే సీ హియర్, శ్రీలంకలో ఈ నార్థరన్ ప్రొవిన్స్ లో ఉన్న వాళ్ళు కూడా తమిళియన్స్. సో వీళ్ళు కూడా వీళ్ళ యొక్క మేజర్ లైవ్లీహుడ్ కూడా ఖచ్చితంగా ఏంటంటే ఈ ఫిషింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. సో ఇండియన్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఫిషింగ్ రిసోర్సెస్ అన్ని అయిపోయి డిప్లీట్ అయిపోవడం వల్ల ఇక్కడున్న ఫిషర్ మ్యాన్ ఏంటంటే శ్రీలంకన్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోకి వచ్చి ఫిషింగ్ చేయడం స్టార్ట్ చేశారు, అవునా కదా? సో దీనివల్ల ఇక్కడ రిసోర్సెస్ ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారా లేదా? సో ఇక్కడ రిసోర్స్ అనేది అంటే శ్రీలంకన్ యొక్క మెరైన్ రిసోర్స్ ని ఇండియన్స్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, అవునా కదా? సో ఇక్కడ ఈ శ్రీలంక నార్థరన్ ప్రొవిన్స్ లో ఉన్న తమిళ్స్ కూడా ఇది లైవ్లీహుడ్డే. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళ యొక్క లైవ్లీహుడ్ కోల్పోతుంది, అవునా కదా? సో శ్రీలంక ఏంటంటే ఆ ఫ్యాక్టర్ లో వన్ థింగ్ అది రెస్పాండ్ అవ్వటానికి. సెకండ్ థింగ్ ఏంటంటే సో యుఎన్ క్లాస్ ప్రకారంగా, యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ ప్రొవిజన్స్ ప్రకారంగా ఏంటంటే ఒక కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోకి ఒక ఫారెన్ ఇండివిజువల్ గానీ, ఒక ఫారెన్ కంట్రీ గానీ ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. సో అలా ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా అది లీగల్ యాక్షన్స్ తీసుకునే లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, అవునా కాదా? సో ఏంటంటే శ్రీలంక ఇక్కడ తనని తను డిఫెండ్ చేసుకోవడానికి ఆటోమేటిక్ గా ఏంటంటే ఇక్కడ నేవల్ ఫోర్సెస్ ని, మిలిటరీ ఫోర్సెస్ ని ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఎంప్లాయ్ చేయడం అనేది జరిగింది, అవునా కాదా? సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఈ ఇండియన్స్ అనే వాళ్ళు ఎప్పుడైతే ఈ శ్రీలంకన్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ఈ మిలిటరీ ఫోర్స్ అనే వాళ్ళు ఏంటంటే సో ఆటోమేటిక్ గా ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద మిలిటరీ ఫోర్స్ యూజ్ చేయడం అండ్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళని చంపేయడం కూడా జరిగింది. సో మనం ఇక్కడ శ్రీలంకన్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ వన్ వాళ్ళ యొక్క సిటిజన్స్ యొక్క లైవ్లీహుడ్ అనేది దెబ్బతింటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క కంట్రీ యొక్క సోవర్నిటీకి ఇది ఒక ఛాలెంజ్ గా అవుతుంది. సో దాని పర్స్పెక్టివ్ లో చూస్తే సో ఇప్పుడు శ్రీలంక అనేది మన యొక్క తమిళియన్స్ ఆర్ లైక్
నాట్ తమిలియన్స్. సో, ఇంకా చెప్పాలి అంటే సో, తమిలియన్సే. ఎందుకంటే ఆ జోన్ అనేది మొత్తం తమిలియన్సే యూజ్ చేస్తారు కానీ, సో, ఇండియన్స్‌ని అరెస్ట్ చేయడానికి ఏంటంటే సో, శ్రీలంక పర్స్‌పెక్టివ్‌లో ఏంటి శ్రీలంక ఆర్ ఎవరి పర్స్‌పెక్టివ్‌లో చూసినా అది రైటే. కాకపోతే ఏంటంటే ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ శ్రీలంక ఏంటంటే దీన్ని ఈ విషయంలో హ్యుమానిటేరియన్ యాంగిల్‌ని ఒక్కసారి చూసుంటే బావుంటుందేమో అని చెప్పేసి అనిపించింది. సో, మనం కమింగ్ బ్యాక్ టు మన ఇండియన్ రీజన్‌కొస్తే. సో, ఇక్కడేంటంటే ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ అనేది మెయిన్ ఈ ఇష్యూకి కారణమైంది. సో, ఫస్ట్ ఏంటంటే ఈ తమిళనాడు గవర్నమెంట్ అనేది ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ అనేది ఖచ్చితంగా ప్రొహిబిట్ చేయాలి. సో, దీనికి ఆల్టర్‌నేట్ సోర్సెస్ అనేది ఖచ్చితంగా వెతకాలి. సో, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్‌తో మాట్లాడి సో, ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్‌ని డిస్కరేజ్ చేయడానికి ఈ ఫిషర్‌మ్యాన్‌కి ఫస్ట్ ఏంటంటే ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. సో, స్లోగా ఏంటంటే ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్‌ని సో, స్లోగా డిస్కరేజ్ చేస్తూ ప్రొహిబిట్ చేయాలి. సో, దానివల్ల ఏంటే మళ్ళీ ఇండియా యొక్క ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ఈ ఫిషింగ్ రిసోర్సెస్, మెరైన్ రిసోర్సెస్ అనేవి మళ్ళీ జనరేట్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతూ వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కేవలం వేజెస్ కోసం మాత్రమే ఈ ఫిషర్‌మ్యాన్ అనేది వాళ్ళు రిస్క్ తీసుకొని శ్రీలంక యొక్క ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లోకి ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళకేంటంటే లైవ్లీహుడ్ మ్యాటర్ కాబట్టి, సో, ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ అర్థం చేసుకొని ఏంటంటే, వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేయాలి. సో, మినిమం ఎకనామిక్ సపోర్ట్ ప్రొవైడ్ చేసి అండ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అనేది ఎంత సిగ్నిఫికెంటో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, సో, చాలా టాక్స్ అనేవి జరిగాయి. ఆల్రెడీ చాలా మెంబర్స్ ఫారెన్ మినిస్ట్రీస్ కానీ, లేకపోతే చాలా మినిస్ట్రీస్ కానీ, నేవల్ ఆఫీసర్స్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ చాలా మంది కూడా ఆల్రెడీ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. కానీ దానివల్ల ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్స్ అనేది రాలేదు. సో, ఫస్ట్ ఏంటంటే అది వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ మ్యాటర్ కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో, నువ్వు ఒకసారి ఎకనామిక్ సపోర్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత దాని యొక్క సిగ్నిఫికెన్స్ చెప్తే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే సిట్యుయేషన్ అనేది ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఏంటంటే శ్రీలంకనేంటంటే ఈ విషయంలో కూడా కొంచెం హ్యుమానిటేరియన్ యాంగిల్‌లో ఆలోచించి ఒకసారి ఇండియన్ గవర్నమెంట్‌తో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. అండ్ ఓవర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఏంటంటే 2 కూడా ఒకసారి కూర్చొని అండ్ వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్‌కి సంబంధించిన స్కీమ్స్ ప్లాన్ చేయడం గాని, లేకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పడం కానీ, అండ్ ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ ఒక డిసడ్వాంటేజెస్ చెప్పడం, దాన్ని గ్రాడ్యుయల్‌గా ప్రొహిబిట్ చేయడానికి గవర్నమెంట్‌ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఐ థింక్ సో మీకు ఈ టాపిక్ మొత్తం క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో, లెట్ అస్ మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. సో, ఐ థింక్ సో నేను ఈ టోటల్‌గా చిన్న పాయింట్స్‌గా రాసాను. ఈ టోటల్‌గా పాయింట్స్‌లో అన్నీ కూడా మీకు అర్థమైనట్టు అనుకుంటున్నాను. ఫిషర్‌మ్యాన్ డిస్ప్యూట్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్, 2 అగ్రీమెంట్స్ 1974 అండ్ 1976. సో, యాక్చువల్‌గా 2004లో కూడా ఆల్రెడీ ఒక అగ్రీమెంట్ అనేది జరిగింది. యాక్చువల్‌గా వీళ్ళిద్దరికీ కూడా ఇండియా, శ్రీలంకకి మధ్య. బట్ దాని నుంచి ఎటువంటి రిజల్యూషన్ కూడా రాలేదు. సో, అందుకని చెప్పేసి నేనిక్కడ పాయింట్ అనేది రాయలేదు. అండ్ ఐ థింక్ సో మెకనైజ్డ్ బోర్డ్స్ చెప్పాను. సో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో, లెట్ అస్ మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. పెగాసస్ స్పైవేర్. సో, ఏంటంటే ఈ పెగాసస్ స్పైవేర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా న్యూస్‌లో వినిపిస్తున్న ఆర్టికల్. సో, ఏంటంటే ఈ పెగాసస్ స్పైవేర్ అంటే ఏంటి యాక్చువల్‌గా? సో, ఈ పెగాసస్ స్పైవేర్ అనేది ఒక సర్వేలియన్స్ టెక్నాలజీ. సో, దీని గురించి ఆల్రెడీ 2019లో మనం న్యూస్‌లో చూసాం. అండ్ 2021 రీసెంట్‌గా కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏంటంటే ఇది హాట్ టాపిక్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఈ వీక్ మొత్తం గూడా ఈ పెగాసస్ స్పైవేరే న్యూస్‌లో ఉంది. అవునా కాదా? సో, లెట్ అస్ మూవ్ టు ద టాపిక్. అండ్ ఈ టాపిక్‌ని ఒక కాంప్రిహెన్సివ్ మేనర్‌లో ఒకసారి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో, దాని గురించి ఒకసారి మనం బ్యాక్‌గ్రౌండ్ చూద్దాం. సో, ఈ పెగాసస్ స్పైవేర్ అనేది ఇది ఒక సర్వేలియన్స్ టెక్నాలజీ. సో, దీన్ని ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఎన్ఎస్ఓ ఆర్గనైజేషన్ అనే కంపెనీ ఏంటంటే ఎన్ఎస్ఓ ఆర్గనైజేషన్ అనేది దీన్ని డెవలప్ చేసింది. సో, మనకి తెలుసు సర్వేలియన్స్ టెక్నాలజీ అంటే ఖచ్చితంగా ఒక టార్గెటెడ్ వన్స్ మీద స్పై చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ స్పైవేర్ అనేది చాలా అడ్వాన్స్డ్ స్పైవేర్. ఇంతకుముందున్న స్పైవేర్‌తో పోలిస్తే ఏంటంటే ఈ స్పైవేర్ అనేది చాలా అడ్వాన్స్డ్ స్పైవేర్. సో, ఎందుకంటే ఇంతకుముందు స్పైవేర్ ఏంటంటే ఖచ్చితంగా ఎండ్ యూజర్ వాళ్ళను తన యాక్షన్ ట్రిగ్గర్ చేయాలి. లైక్ వాళ్ళకొచ్చిన మెయిల్స్ గాని, లేకపోతే వాళ్ళకొచ్చిన మెసేజెస్ కానీ, లేకపోతే వాట్సాప్ కాల్స్ గాని, వాళ్ళు రిసీవ్ చేసుకున్న, ఎండ్ చేసుకున్న, క్లిక్ చేసిన సో, ఆటోమేటిక్‌గా స్పైవేర్ అనేది ఇన్‌స్టాల్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది అడ్వాన్స్డ్ స్పైవేర్. ఇది జీరో క్లిక్ స్పైవేర్. అంటే వాళ్ళు ఎటువంటి ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఎటువంటి యాక్షన్ ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, వాళ్ళు జస్ట్ ఒక వాట్సాప్ కాల్ ఇస్తారు. వాళ్ళు ఎత్తినా, ఎత్తకపోయినా ఆటోమేటిక్‌గా ఈ స్పైవేర్ అనేది వాళ్ళ యొక్క మొబైల్స్‌లో ఇన్‌స్టాల్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే
జనరల్‌గా మనకి ఒక స్పైవేర్ గాని అటాక్ అయింది, ఇన్‌స్టాల్ అయింది మన మొబైల్‌లోననేది జనరల్‌గా కొంతమందికి తెలుస్తుంది. సో, కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎలాగంటే మనం యూజ్ చేసిన డేటా కన్నా చాలా ఎక్కువ డేటా కన్జ్యూమ్ అయిపోవడం, లేకపోతే బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోవడం. సో, అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళేంటంటే ఫోరెన్సిక్స్ ల్యాబ్స్‌కి ఈ మొబైల్స్‌ని టెస్ట్ చేయడం జరుగుతుంది. స్పైవేర్ ఏమైనా అటాక్ అయిందా లేదా అని చెప్పేసి. కాకపోతే ఇది ఎంత అడ్వాన్స్‌డ్ స్పైవేర్ అంటే సో, అలాంటి ఫీచర్స్ కూడా మనకి కనిపించవు. అంటే డేటా కన్జ్యూమ్ అయిపోవడం గాని, లేకపోతే బ్యాటరీ అనేది ఫాస్ట్‌గా అయిపోవడం గాని, అలాంటి ఫీచర్స్ కూడా మనకి ఎటువంటివి కనిపించవు. అండ్ థర్డ్ థింగ్ థర్డ్ థింగ్‌కొచ్చేసరికి ఏంటంటే, ఈ స్పైవేర్ ఇంతకుముందు స్పైవేర్ ఏంటంటే, ఓన్లీ అక్కడున్న హ్యాకర్ అనేవారు ఆహ్, ఎ ఏ స్ ఓన్లీ చూడగలరు. ఎండ్ యూజర్ యొక్క యాక్టివిటీస్‌ని వాళ్ళు ఓన్లీ చూడగలరు. లైక్ వాళ్ళు బ్రౌజింగ్ హిస్టరీ ఏంటి, వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ ఏంటి, వాళ్ళ మెయిల్స్ ఏంటి, వాళ్ళ వీడియోస్ ఏంటి, వాళ్ళ కెమెరాలో ఫోటోస్ ఏంటి. సో, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఓన్లీ చూడగలరు. బట్ ఈ స్పైవేర్‌లో పెగాసస్ స్పైవేర్‌లో ఏంటంటే, దీని యొక్క ఫీచర్ ఎడిట్ కూడా చేయగలరు. అంటే లేని కాంటాక్ట్ నంబర్స్‌ని తీసుకొచ్చి ఇన్‌స్టాల్ చేయడం, లేని మెయిల్స్‌ని తీసుకొచ్చి పెట్టడం, ఉన్నవి డిలీట్ చేయడం, ఉన్నవి మోడిఫై చేయడం, ఇలా చాలా చాలా ఫీచర్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో, ఇది మెయిన్ ప్రాబ్లమ్ అయ్యే ఇష్యూ ఏంటంటే దీని యొక్క ఎడిటింగ్ క్వాలిటీస్ అన్నమాట. సో, దీన్ని చాలా వరకు మిస్‌యూజ్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. సో, అందుకని చెప్పేసి ఈ పెగాసస్ స్పైవేర్ అనేది చాలా ఎక్కువగా కాంట్రోవర్సీ అవుతున్న ఇష్యూ అన్నమాట. సో, అయితే ఇప్పుడేంటంటే ఇది ఆల్రెడీ ఏంటంటే గ్లోబల్‌గా కూడా చాలా కాంట్రోవర్సీ అయ్యింది. కాంట్రోవర్సీ అయినప్పుడు ఆహ్, ఈ ఎన్ఎస్ఓ గ్రూపింగ్ అనేది ఏంటంటే దీన్ని మేము ఎటువంటి మిస్‌యూజ్‌కైతే మాత్రం మేము యూజ్ చేయలేదు. సో, ఓన్లీ మేము గవర్నమెంట్స్‌కి అండ్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్స్‌కి మాత్రమే ఇది అమ్మడం జరిగింది. ఆహ్, సర్ వాళ్ళ యొక్క నేషనల్ సెక్యూరిటీని కాపాడుకున్నందుకు వాళ్ళ యొక్క నేషనల్ సెక్యూరిటీ పర్పసెస్‌లో మాత్రమే వాళ్ళు పర్చేస్ చేశారు. దానికి సంబంధించి మేము అగ్రీమెంట్ కూడా రాసుకున్నాము. అది కేవలం వాళ్ళ యొక్క ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ కానీ, లేకపోతే క్రిమినల్స్‌ని గాని స్పై చేయడానికి మాత్రమే యూజ్ చేస్తామని చెప్పేసి అగ్రీమెంట్స్ కూడా రాసివ్వడం జరిగిందని క్లియర్ కట్‌గా అది మెన్షన్ చేసింది. అయితే ఇది ఎంత అగ్రీమెంట్ రాసారు. బట్ అగ్రీమెంట్ రాసిన దాని కోసమే యూజ్ చేస్తున్నారా లేదా అనే సాఫ్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, దాన్ని చేసే సిబ్బంది గాని ఎక్కడ ఎన్ఎస్ఓ ఆర్గనైజేషన్ దగ్గర లేదు. అండ్ ఆ పని కూడా దానికి కాదు. సో, ఇక్కడ గవర్నమెంట్స్ ఏంటంటే తీసుకున్నాయి. కానీ దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నాయా? దాన్ని ఏ పర్పస్‌కైతే తీసుకున్నాయో దానికే యుటిలైజ్ చేస్తుందనేది క్వెషన్ మార్క్. సో, దానికోసం ఏంటంటే గ్లోబల్ మీడియాలో దీని గురించి కాంట్రోవర్సీ అనేది రైజ్ అయింది. అండ్ గ్లోబల్‌గా దీని గురించి ఇన్వెస్టిగేషన్స్ కూడా రైజ్ అయినాయి. అయితే ఇన్వెస్టిగేషన్స్ రైజ్ అయినప్పుడు దీని గురించి కాంట్రోవర్సీ ఇండియాకి ఆన్‌లైన్ మీడియా అయిన 'ద వైర్‌లో' దీని గురించి ఆల్రెడీ ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఏంటంటే, దీనిలో పార్లమెంట్‌లో ఆల్రెడీ డిస్కషన్ అయినాయి. డిస్కషన్ అయినప్పుడు సో, ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే, మేము ఎటువంటి సర్వేలియన్స్ చేసినా అది యాస్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మేము ఆ సర్వేలియన్స్ అనేది చేయడం జరిగిందని చెప్పింది. అంతే తప్ప మేము పెగాసస్ స్పైవేర్‌ని బై చేశామని గాని, లేకపోతే బై చేయలేదని గాని యాక్సెప్ట్ చేయలేదు. అలాగని రిజెక్ట్ కూడా చేయలేదు. సో, అయితే దీని గురించి గ్లోబల్ ఇన్వెస్టిగేషన్‌లో బయటికి తేలిందేంటంటే టోటల్‌గా 50,000 మెంబర్స్ మీద ఈ స్పైవేర్ అనేది అటాక్ చేయడం జరిగింది. అందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 300 మెంబర్స్ వరకు ఇండియన్సే ఉన్నారు. ఇక్కడ మెయిన్ కాంట్రోవర్సీ అనేది చాలా బాగా రైజ్ అయింది. అయితే ఈ 300 మెంబర్స్ చూస్తే అవన్నీ కూడా గవర్నమెంట్‌కి క్రిటికల్ మెంబర్సే. అంటే గవర్నమెంట్‌ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ యొక్క డిసెంట్‌ని తెలుపుతున్న వాళ్ళే. లైక్ జర్నలిస్ట్ గాని, లేకపోతే ఎవరైతే సిట్టింగ్ జడ్జెస్ ఉన్నారో, అపోజింగ్ లీడర్స్ ఉన్నారో, అండ్ హ్యూమన్ యాక్టివిస్ట్ ఉన్నారో, గవర్నమెంట్‌కి క్రిటికల్‌గా ఉన్న మెంబర్సే ఈ 300 మెంబర్స్ ఉండటం. ఎప్పుడైతే ఇది బయటకొచ్చిందో ఈ విషయం, సో ఇండియాలో ఇది పెద్ద పెగాసస్ స్పైవేర్ అనేది ఒక పెద్ద స్కాండిల్, ఇదొక పెద్ద కుంభకోణం అని చెప్పేసి చాలా పెద్ద ఇష్యూస్ అనేవి రైజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం గవర్నమెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తే 2 ఇష్యూస్ మనం చూడాలి. ఫస్ట్ థింగ్ సరే గవర్నమెంట్ అనేది పెగాసస్ స్పైవేర్ అనేది కొనలేదు అనుకుందాం. యుటిలైజ్ చేయలేదు, దాన్ని కొనుక్కోలేదు అనుకుందాం. సో, ఒకవేళ గవర్నమెంట్ అనేది స్పైవేర్ అనేది కొనకపోయి ఉంటే ఆల్రెడీ ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్టిగేషన్‌లో 300 మెంబర్స్ ఇండియన్స్ నేమ్స్ వచ్చాయి. అంటే ఇండియన్ కొనకపోయి ఉంటే ఏ ఫారిన్ కంట్రీ ఇండియన్స్ మీద స్పై చేస్తుంది? ఒకవేళ అలా నిజంగానే ఏ ఫారిన్ కంట్రీ అనేది ఇండియన్ సిటిజన్స్ మీద స్పై చేస్తుందంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాలి. దాని యొక్క సోవర్నిటీ కాపాడుకోవటానికి. బట్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు. సరే. ఒకవేళ ఇండియన్ గవర్నమెంటే సో స్పైవేర్‌ని కొనుక్కుంది అని చెప్పేసి అందాం. దాని యొక్క స్పై చేయడానికి. అలాగైతే ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్‌లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కదా! సో, సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్ అండ్ సెక్షన్ 69 ఆఫ్ సో, ఇక్కడ మీకు చూపిస్తాను ఆగండి. సీ హియర్.
సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్ అండ్ సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్. సో ఈ సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్ అంటే ఏంటంటే, సో ఏ పర్సన్ అయితే ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీని దెబ్బతీసే విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క సోబర్టీని భంగం చేసే విధంగా ఉన్నారో వాళ్ళ మీద స్పై చేయొచ్చని సెంట్రల్ గవర్నమెంట్ కి త్రూ అవర్ కాన్స్టిట్యూషన్ లైక్ యాక్ట్స్ ద్వారా ఏంటంటే ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క మొబైల్స్ ని మనం హ్యాక్ చేయొచ్చు, స్పై చేయొచ్చు. అండ్ సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్ ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ ల్యాప్టాప్స్ గానీ లేకపోతే ట్యాబ్స్ గానీ ఏంటంటే మనము హ్యాక్ చేసి వాళ్ళని స్పై చేయడం అనేది చేయవచ్చు. సో ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో ఈ 2 ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఎందుకు స్పైవేర్ యూటిలైజ్ చేసి స్పై చేయాలనుకుంది? ఇక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్ అరైజ్ అయింది. ఇక్కడ ఏంటంటే ఈ 2 సెక్షన్స్ యూటిలైజ్ చేసి స్పై చేయాలంటే ఖచ్చితంగా అది పార్లమెంట్ లో పాస్ చేయాలి. సో ఇక్కడ 300 మెంబర్స్‌వి ఏంటొచ్చాయి అంటే అపోజింగ్ లీడర్స్ వచ్చాయి. సో పార్లమెంట్ పాస్ అవ్వాలంటే వాళ్ళ నేమ్స్ ప్రపోజ్ చేయాలి కదా! సో ఖచ్చితంగా అవ్వదు. సో ఇది మెయిన్ డౌట్. ఇది ఏంటంటే ఇంకా పెద్ద అనుమానాన్ని ఇంకా క్రియేట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ టైంలోనే ఏంటంటే చాలా రిఫార్మ్స్ రావాలి. సర్వేలియన్స్‌లో రిఫార్మ్స్ రావాలి. ఎందుకంటే ఈ లాస్ అనేవి చాలా ఒపేక్‌గా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్, ఈ సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది మళ్ళీ కూడా ఇవి పార్లమెంట్‌లో నేమ్స్ ప్రపోజ్ చేసిన తర్వాత దాన్ని అప్రూవ్ చేసేది మాత్రం మళ్ళీ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీనే. సో అది మళ్ళీ వన్ ఆర్మ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివే కదా! ఎగ్జిక్యూటివ్ ఆర్మే కదా! మళ్ళీ దాన్ని ఖచ్చితంగా అప్రూవ్ చేయాలి. సో మళ్ళీ దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళే మళ్ళీ స్పై చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళే అప్రూవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ఏంటంటే సర్విలియన్స్ రిఫార్మ్స్ అనేవి రావాలి. ఖచ్చితంగా దీనికి ఒక జ్యుడిషియల్ ఓవర్‌సైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని మాత్రం ఆ టైంలో చాలా ఆర్టికల్స్ అనేది రావటం జరిగింది. సో అయితే అది సర్విలియన్స్ అనేది అది గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ పర్పస్ లోనే యూజ్ చేస్తుందా? లేక తను దాన్ని మిస్‌యూజ్ చేసి తన యొక్క సిటిజన్స్ మీద దాన్ని యూజ్ చేస్తుందా అనేది క్వెషన్ మార్క్ అయితే, అది ఏదైనప్పటికీ కూడా సర్విలియన్స్ అనేది ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్‌ని బ్రీచ్ చేస్తూనే ఉంటది. సో రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 అండ్ రైట్ టు స్పీచ్ ఆర్టికల్ 19 అండ్ రైట్ టు లిబర్టీ. సో ఎప్పుడు కూడా రైట్ టు ప్రైవసీ, రైట్ టు స్పీచ్ ని ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సర్విలియన్స్ అనేవి ఖచ్చితంగా బ్రీచ్ చేస్తూనే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా మన మీద ఒకళ్ళు స్పై చేస్తున్నారు. మనం ఏదైనా మాట్లాడుతుంటే స్పై చేస్తున్నారు. మన గవర్నమెంట్‌కి క్రిటిక్ ఉంటే స్పై చేస్తున్నారంటే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా మనం దాని పట్ల డిసెంట్ తెలపడం మానేస్తాం. సో దీనివల్ల ఏంటంటే చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి జనరల్‌గా ఎప్పుడు కూడా సర్విలియన్స్ అనేది నేషనల్ ఫండమెంటల్ రైట్స్‌ని బ్రీచ్ చేస్తుందనే చెప్పేసి చెప్తారు. అయితే ఏంటంటే ఇక్కడ సారీ గైస్. బ్రీచ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ ఇది న్యూస్‌లోకి ఎందుకొచ్చిందంటే ఇక్కడ న్యూస్‌లోకి ఎందుకొచ్చిందంటే ఈ ఇష్యూస్ అనేవి చాలా కాంట్రోవర్సీ అయినప్పుడు ఇప్పుడు 300 మెంబర్స్ ఫోన్ నంబర్స్ వచ్చాయి కదా! సో ఇందులో ఏంటంటే కొంతమంది ఏంటంటే దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్స్ తీసుకెళ్ళి ఫోన్స్‌ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇలా టెస్ట్ చేసినప్పుడు ఆల్‌మోస్ట్ వాళ్ళు ఎవరైతే వెళ్లారో వాళ్ళందరిలో కూడా ఈ సాఫ్ట్‌వేర్ అనేది, ఈ స్పైవేర్ అనేది ఇన్‌స్టాల్ అయ్యుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వెంటనే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా మంది హ్యూమన్ యాక్టివిస్ట్ వీళ్ళందరూ కూడా ఏంటంటే సుప్రీం కోర్ట్‌లో దీని మీద పిటిషన్స్ అనేవి ఫైల్ చేశాయి. ఎప్పుడైతే పిటిషన్ అనేది ఫైల్ చేసిందో సుప్రీం కోర్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్‌ని ఎక్స్‌ప్లనేషన్ అడిగింది. సో ఎక్స్‌ప్లనేషన్ అడిగినప్పుడు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయమని అడిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్‌కి తనంతట తానే కమిటీ ఏర్పాటు చేసుకుంటానని చెప్పింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్‌ని మేము ఓపెన్‌గా చెప్పలేమని చెప్పేసి అది క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకుండా స్మాల్ ఎఫిడవిట్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఆ విషయం విన్న సుప్రీం కోర్టు ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఆర్డర్స్ పాస్ చేసింది అనేది న్యూస్‌లోకి వచ్చిన ఇష్యూ అన్నమాట. సో అందుకని ఈ ఇష్యూ చెప్పడానికి టోటల్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో వెన్ కమింగ్ టు అవర్ ప్రెజెంట్ న్యూస్. సో ప్రెజెంట్ అసలు సుప్రీం కోర్ట్ ఏం చెప్పడం జరిగిందనేది చూద్దాం. సో సుప్రీం కోర్ట్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ పేరు చెప్పి సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ లైక్ రైట్ టు వాళ్ళ యొక్క ఫ్రీ స్పేస్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది ఏ డెమోక్రటిక్ కంట్రీలో కూడా ఏ కాన్స్టిట్యూషన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఏ గవర్నమెంట్‌కి కూడా దానికి ఎటువంటి రైట్ లేదు అని క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకొకసారి ఈ ఆర్డర్‌లో ఏంటంటే సుప్రీం కోర్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్‌కి గార్డియన్ అని ప్రూవ్ చేసిందని
చెప్పుకోవాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే దీని మీద ఒక కమిటీ ఫార్మ్ చేస్తాం అనేది ఆఫర్ ఇచ్చింది. అయితే సుప్రీం కోర్ట్ ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మీ మీద ఉన్న ఎలిగేషన్స్‌ని మళ్ళీ మీరే కమిటీ ఫార్మ్ చేస్తే అది ఖచ్చితంగా బయాస్‌కి దారి తీస్తుంది. సో, మా అంతల మేమే ఒక కమిటీ ఫార్మ్ చేసుకుంటామని చెప్పేసి సుప్రీం కోర్ట్ వన్ స్టెప్ ముందుకేసి తనంతల తానే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక 3 మెంబర్ కమిటీ. ఫార్మర్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌ని దీనికి హెడ్ ఆఫ్ ద కమిటీగా అపాయింట్ చేయడం జరిగింది. జనరల్‌గా నార్మల్ కేసెస్‌లో ఏం జరుగుతుందంటే ఏదైనా ఇష్యూస్ మీదొస్తే సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌ని ఒక కమిటీ అనేది అపాయింట్ చేసి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయమంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ఆ ఇష్యూ జరగలేదు. ఇక్కడేంటంటే సుప్రీం కోర్ట్ తనంతల తానే ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని, సో, వాళ్ళ జ్యూరిస్డిక్షన్‌లో ఉన్న మెంబర్స్‌ని హెడ్ ఆఫ్ ద కమిటీగా అపాయింట్ చేసుకొని, దీన్ని బయాస్ లేకుండా చాలా ట్రాన్స్‌పరెన్సీగా, చాలా ఎఫిషియన్సీగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఆర్డర్‌తో ఏంటంటే ఇంకా ఇండియన్‌లో జ్యుడిషియరీ సిస్టమ్ అనేది చాలా ఆహ్, న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగేలా చూడడం కూడా మా బాధ్యత అని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా ఫైనల్‌గా దీని గురించి మనం చూడాల్సిందేంటంటే, ఈ కమిటీ ఏంటంటే ఏ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది అనేది అప్డేట్స్ అనేది చూడాలి. సో, ఈ ఈ కమిటీకి మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది? వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? ఇవ్వదా? ఇందులో ఏమైనా మళ్ళీ లిటిగేషన్స్ పెడుతుందా? అనేది మనం వెయిట్ అండ్ సీ. ఐ థింక్ మీకు ఈ 2 టాపిక్స్ కూడా చాలా కాంప్రహెన్సివ్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ థాంక్ యూ వన్ అండ్ ఆల్.